సహోదరి పేరు రాణి. చనిపోయే స్థితి నుంచి, చనిపోయే వాళ్ళు బ్రతుకుతారా అని మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదిగో బ్రతికింది ఇక్కడే ఉంది. చెప్పండి కూడండి. చనిపోయే స్థితి నుంచి దేవుడు బ్రతికించాడు. తలకు దెబ్బ తగిలి డాక్టర్స్ ఆమెని బ్రెయిన్ డెడ్, ఇంకా పనికిరాదు, బ్రతకదు అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు రాశారు. ఏడ్చుకుంటూ వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ పాప అందరూ నా ఫోన్ ఎత్తకపోతే కూడా మెసేజ్లు పంపించినప్పుడు వెంటనే నేను మరలా తిరిగి ఇమీడియట్గా నర్సింగ్ అన్న కాల్ చేశాడే. కాల్ చేస్తే అయ్యా నా మేనకాల్లో అప్పర్ మార్క్ స్థితిలో ఉంది, డాక్టర్స్ బ్రతకదు అంటున్నారు, ఫైనల్గా ఇంకేం లేదని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పా, ఆమెకి ఏమీ కాదు, ఆమెను దేవుడు బ్రతికిస్తున్నాడు అని ప్రార్థన చేసినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే మేము బ్రతకదని చెప్పేశారు. నేను చెప్పాను ప్రార్థన చేస్తాను, దేవుడు బ్రతికిస్తాడయ్యా. డాక్టర్ చెప్పిన మాట అదిగో తను ఇక్కడ పెట్టి నేను చెప్తున్నాను. ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడు. తన సాక్షికి ఎక్కడ తీసుకొచ్చాడు అదిగో చూడండి. హల్లెలూయా. స్వస్థతా గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థతా గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుగు స్థలం యూసఫ్ ఫంక్షన్ హాల్, మహావీర్ హాస్పిటల్ దగ్గర, మాసప్ ట్యాంక్ రోడ్, ఏసీ గార్డ్స్ బస్ స్టాప్, లక్డికాపూల్, హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపటి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో స్వస్థత గుడారం సంఘంలో చేరి దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ఆశీర్వాదం పొందుకుంటున్నానని చెప్పి నాకు తెలియజేసినప్పుడు నేను ఎంతో సంతోషపడుతున్నాను. మీ కొరకు భారంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనా సమయంగా ప్రకటించాము. నేను మరలా మీకు అనౌన్స్ చేస్తున్నాను, అయ్యా మేము భయంకరమైన ప్రాబ్లంలో ఉన్నాము అంటే ఆ భయంకరమైన ప్రాబ్లంలో ఉన్నటువంటి వాళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు లేచి నాకు కాల్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. లైన్ దొరకకపోతే సాకులు చెప్పొద్దు. ఒక SMS మీరు పంపించినట్లయితే నేను తర్వాత SMS చూసుకొని మీకు నేను కాల్ బ్యాక్ చేస్తా. SMS అయినా పర్వాలేదు, వాట్సాప్లోనైనా మీ యొక్క సందేశాన్ని, మీ యొక్క ప్రార్థన అవసరత, మీ పేరు, మీ చిరునామా, మీ ప్రార్థన అవసరత నాకు పంపిస్తే నేను తప్పకుండా మీకు కాల్ బ్యాక్ చేసి నేను ప్రార్థన చేస్తాను. చెప్పండి కూడా సుందర చెప్దామా అందరం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నినివే మహాపురానికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? పొద్దంతా వాక్యం ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఈ షెడ్యూల్తో తిరిగి వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడండి షెడ్యూల్తో తిరిగే? చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతారు. ఎక్కడ? మాదాపూర్లో, హైటెక్ సిటీలో మనం చూస్తే సిగరెట్లు దాక్కుంటా. అమ్మా మీరు చెడ్డీలు కదమ్మా, చక్కగా పంజాబీ డ్రెస్సులు వేసుకోండి అమ్మా, వాక్యం చెప్తున్నాడు. అమ్మా సిగరెట్లు తాగబాకండి అమ్మా, చక్కగా ఉండండి అమ్మా, ఆడపిల్లలు మీరు ఇంజక్షన్లు చేసుకోబాకండి ఆయన. ఏంటి జుట్టు ఏంటి, నువ్వు మగోడు అర్థం కావట్లే, ఆడవాడు అర్థం కాదు, రా కట్ చేసుకో, ఇలా వాక్యం ప్రకటిస్తా ఉన్నాడు. ఎవరు? నినివే మహాపురంలోకి ఎంటర్ అయినటువంటి యోనా. ఆడోళ్ళు ఎవరో తెలియట్లా, మగోళ్ళు ఎవరో తెలియట్లా. ఆడవాళ్ళ బట్టలు మగోళ్ళు వేసుకుంటున్నారు, మగోళ్ళ బట్టలు ఆడవాళ్ళు వేసుకున్నారు. తప్పు కదా? చప్పట్లు కొట్టండి అమ్మా. ఎస్, ఆడవాళ్ళ బట్టలు మగోళ్ళు వేసుకోకూడదు, మగోళ్ళ బట్టలు. ఇప్పుడు ఎవరంటే నువ్వు వేసుకొని రా, మాకు అవసరం లేదు, నువ్వు ఎట్ట బతుకుతే బతుకు. ఇప్పుడు చెప్తున్నారు అలానే, నువ్వు ఎలానైనా బతుకు, మాకు అనవసరం అయ్యా, వచ్చే కానుక మాత్రం కరెక్ట్గా తీసుకొని రా, వెళ్ళిపో. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే వాక్యం ప్రారంభించాడో పొద్దంతా ఎక్కడోళ్ళు అక్కడ సరెండర్ అయిపోయారు. రాజు మొదలుకొని పశువు వరకు
బట్టలు చింపుకొని, గోనె బట్టలు కట్టుకొని వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, అబద్ధం చెప్పొద్దు, మోసాలు చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, అవినీతి చేయొద్దు, ఇతరులకు ప్రాబ్లం చేయొద్దు, మారు మనసు పొందండి. ఇంకా ఎంతకాలం ఈ దుర్మార్గాన్ని, ఇంకా ఎంతకాలం ఈ పాపాన్ని, ఇంకా ఎంతకాలం ఈ మోసాన్ని, ఇంకా ఎంతకాలం అని ప్రకటిస్తూ 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 దేవుని సువార్తను ప్రకటిస్తే మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోనండి అని చెప్పితే రాజు మొదలుకొని పశువు వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని సేవకుని మాట విని ఎప్పుడైతే వారు ప్రార్థన ప్రారంభించారో వారి పాపములు 1 by 1 క్షమించడం దేవుడు స్టార్ట్ చేశాడు. నినివే మహాపురాన్ని భయంకరంగా నాశనం చేస్తాను, నినివే మహాపురాన్ని పాడు చేస్తాను అన్న మనిషి ఏం చేశాడు? ప్రార్థన చేస్తే ఈరోజు నువ్వు ఎంత పాపివైనా, అంటే నాకంటే భయంకరమైన పాపి ఈ లోకంలో లేడు అని నువ్వు అనుకుంటే, యేసు ప్రభుకున్న గొప్ప మనసు చెప్తున్నానండి, మీరు క్షమించలేరు, మీ మనసు మంచిది కాదు. ఆమెతోనో నేను మాట్లాడనండి, మళ్ళీ గొడవ అయిపోయిందండి. ఏటండి, ఆమెతో నేను పలకనండి, ప్రైజ్ లోడండి, ఆమెకు చెప్పేమో ప్రైజ్ లోడు, ఆమెకు నేను చెప్పలేండి, మొన్న మేము ఎదురు కొట్టుకున్నామండి. మీరెట్ట క్రైస్తవులరా నాయన? ఎందుకు ఆ పేరు చెప్పుకుంటారో తీసి పడేయండి. ఎందుకు చెప్పుకుంటారు దేవుని బిడ్డలని? 7 మార్లా నో, 77 మార్లు నువ్వు క్షమించాలి అంతే. చెప్పండి కొడదామా గట్టిగా? 77,000 times. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో ఇది మనకు కావాలి. నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపివైనా ఈ క్షణం, ఇప్పుడు ఈ వాక్యం ఇప్పుడు ప్రభువా నన్ను క్షమించు అంటే, పాపం వాళ్ళు చక్కగా ప్యాంట్లు వేసుకున్నారు, జీన్ ప్యాంట్లు తీసి మంచిగా డ్రెస్ కట్టుకున్నారు, ఎంత మారు మనసు పొందారు. ఇంక మేము సిగరెట్లు తాగనైనా ఆడపిల్లలు సిగరెట్లు తాగుతారా అండి? అంత ఘోరం అండి. మందు తాగుతారా అండి? ఇంజక్షన్లు చేసుకుంటారా అండి? డబ్బు ఎక్కువైందని చెప్పి పాపం చేస్తారా అండి? మనోళ్ళు చేస్తారండి. హల్లెలూయా. లేనప్పుడు దేవా 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 దేవా, ఉన్నప్పుడు ఎవరా ఆయన? సౌండ్ మారుతుంది, వేషం మారుతుంది, భాష మారుతుంది. అబ్బో, యారా బాబు ఇది అంత మీ తాత కూడబెట్టారా అంటే వాడు మళ్ళీ సమాధానం చెప్పడం. వాళ్ళ తాతకి ఉంది కూడబెట్టడానికి, వీడు అబద్ధాలు చెప్పి కూడబెట్టుకునే. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నిండుకొండతో అనకదండి. నిజంగా డబ్బులు ఉన్నాడు, హ్యాపీగా ఉంటాడు, మెదలకుండా ఉంటాడు. అంటే మెదలకుండా అంటే కామ్గా ఉంటాడు. ఏమీ లేనాడు ఎగిరెగిరి పడతాడని తెలుసు కదా మీకు. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు వెంటనే ఎంత పాపులైనా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా వారిని విడిచిపెట్టకుండా ప్రేమించిన దేవుడు వారిని అదే క్షణములో క్షమించాడు. హల్లెలూయా చెప్పండి. ఆ దేశాన్ని క్షమించాడు, ఆ ఊరిని క్షమించాడు. మనోడు పోయి 3 రోజులు వాక్యం ప్రకటించాను కదా, ఇంకా చచ్చిపోతారేమో చూద్దామని చెప్పి, బామ్మో ఈ ఊరిలో ఉంటే కాలిపోతానో ఏమో, దేవుని అగ్ని వచ్చేస్తే ఎందుకురా బాబు అని చెప్పేసి ఊరు బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయాడు? ఊరు బయటికి వెళ్ళిపోయి, అమ్మయ్యా ఇంకా కాసేపట్లో కాలిపోద్ది, ఇంకా కాసేపట్లో కాలిపోద్ది అని చూస్తున్నాడు. దేవుని మనసు మీకు చెప్తున్నాను, దేవుని మనసు. అమ్మ ఈరోజు ఈ మాట యేసు ప్రభు కొరకు మీరు గుర్తొచ్చినప్పుడు, అంటే యేసు ప్రభు అని తెలిసినప్పుడు, యేసు ప్రభు మనసు కొరకు మీరు బ్రతికినంత కాలం గుర్తుండాల్సిన ఒక వాక్యం మీకు నేను చెప్తాను. యేసు ప్రభు అనే పదం మీ హృదయంలో ఉన్నప్పుడు మీరు బ్రతికినంత కాలం, నేను చిన్నపిల్లవాళ్ళు చెప్పినట్టు చెప్తున్నాను, మీరు బ్రతికినంత కాలం ఈ మాట మీకు గుర్తుండాలి. ఏంటది? యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. యేసుక్రీస్తునకు కలిగినటువంటి గొప్ప క్షమాపణ నేను మీతో పంచుకుంటున్నాను. కాగా వారితో ఇట్లనుము,
వారితో ఇట్లనము, నా జీవము తోడు నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరు ఎందుకు మరణము నొందుదురు? హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నేను చెప్తాను, మీరు నోటుతానండి. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలదు. కాబట్టి ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకో మరణము నొందుతారు? చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దామా గట్టిగా? అప్ప ఎంత గొప్పోడయ్యా యేసయ్యా. ఏమండి మీరు ఆలోచించారు, ఏదో చదివిచ్చాడేనా పర్వాలేదు అని అనుకుంటున్నారా? దుర్మార్గుడు రా నువ్వు, రా ఈడు దుర్మార్గుడు, ఊరేయండిరా. ఏంటది? ఏమేయండిరా? దుర్మార్గుడు కాబట్టి ఏం చేయాలా? ఏం తీర్పు? దుర్మార్గుడిని ఊరేయాలా? మీకు ఒక చిన్న ప్రాక్టికల్ నాకెళ్ళి చూడండి. ఒక ఆయన చచ్చిపోయాడు, గల్లీలో చచ్చిపోయాడు. పరామర్శించడానికి అందరూ వస్తారు. చచ్చిపోతే ఏం చేస్తారు? పరామర్శించడం. బాడీ దగ్గరికి అంటారు, అందరూ బావులు కట్టుంటారు. కొద్దిగా ప్రముఖుడు నాయకుడు కనిపెడితే మళ్ళీ ఇంకొకరు చూడు ఎడుతూ ఉంటారు. ఒక్క చొక్క నీళ్ళు రాదు. మరి చొక్కలు ఎక్కడ పోయారో ఏవో తెలియదు. హల్లెలూయా! నిజంగా బాధ కలిగి ఎడితే నీళ్ళు వస్తాయి. అయిపోయిందంటే ఊరికనే సౌండ్ చేయకపోతే మళ్ళీ ఎవరు కొట్టాడు, ఎవరు ఆయన అని చెప్పి అంటారు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు బాడీ చూసి, అమ్మా సువార్తమ్మ గారు ఏం బాధపడిపోకమ్మా, దేవుడు సాయం చేస్తాడు, ఏం పర్వాలేదు, మేమందరం ఉన్నాం కదా కాలనీలో అని చెప్పేసి జనంతో మళ్ళా వెంటనే గేటు బయటకు వచ్చి, అరే ఇట్రా ఆస్కర్ ఇట్రా, ఏ దొరకనుకుంటారు వాడు చేసిన పనులు ఏంటి, వాడు చేసిన కథలు నిద్ర పట్టినారా మనకి, పోయాడా వాడు చావటం మేలు రాడు. కాలనీ అంత ప్రశాంతంగా కొడతారు ఎప్పుడు వచ్చి, లేకపోతే వాడు అల్లరై వాడు చెవలు మనం బతకలేకపోయాం కదరా. ఇక్కడేమో అమ్మా ఏం కాదమ్మా జాగ్రత్తగా ఉన్నామన్నా, అక్కడి నుంచే పొంగిపోతుంటుంది మనిషి, అమ్మ పోయాడు రా నాయన అని. ఆడి చస్తే ఊరికి మేలట, ఆడి చస్తే కాలనీకి మేలట, ఆడి చస్తే ప్రశాంతత, ఆడి చస్తే ఆనందం. కానీ నీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కాదు. ఒక్క దుష్టుడు కూడా చనిపోవటం నీ దేవునికి ఇష్టం లేదు. ఒక్క దుర్మార్గుడు కూడా చచ్చిపోవడం ఇష్టం లేదు. ఎంతో గొప్ప మనసు కదా నువ్వు దుర్మార్గుడు. అయ్యో నాకంటే గొప్ప దుర్మార్గుడు ఈ ప్రపంచంలో లేడంటే నిన్ను మార్చాలనుకునే వాడిని యేసయ్య. వెళ్ళి కూర్చొని చూస్తున్నాడు, ధైర్యం ఏమైపోద్దో ఏమో, చచ్చిపోతానేమో అందరని. అరే దుర్మార్గుడు మరణం నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు మరణం వల్ల నాకు సంతోషం కలదని చెప్తున్నాడు కదా. నిన్నెట్ట చంపుతాడు అనుకుంటున్నావు? నువ్వు చస్తానని నిన్ను చంపనేడు, సావనివుడు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను దేవుడు గొప్పవాడు, తప్పని మార్చేస్తారు అక్కడి నుంచే. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు, తన పాత్రగా తన సాక్షిగా. కష్టాలు ఉన్నాయి, ఉండనే పాత ఒక రోజున ఎందుకు బాధపడుతున్నా? ఆగవా? వెయిట్ చేయలేవా? నిరీక్షించలేవా? ఇటు నిరీక్షణ గొప్పది కాదా? చూస్తా ఉన్నాడు. చూసి చూసి ఏమంటున్నాడు వాక్యంలో చూద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువునాయన, వాళ్ళకి అర్థమైంది.
యోనా యోనా దీన్ని దీన్ని చూచి బహుచింతక్రాంతుడై బహుచిత్తాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుని కదా అందువలననే నీవు కటాక్షమును చాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు యెహోవా నన్నిక బ్రతుకునీయక చంపమని యెహోవాతో మనవి చేసెను. ఇది జరిగింది ఎప్పుడైతే యోనా వాక్యం ప్రకటించాడో దేవుడు అత్యంత కృపా కటాక్షము ఏంటది చెప్పండి, కృపా కటాక్షము జాలి కలుగునని నేను ఎరిగి ఇంకెందుకులే అక్కడికెళ్ళి వాక్యం ప్రకటించేదని అనుకొని పారిపోవాలనుకున్నానే. నువ్వేం చేసావు? ఒక్కడిని చంపలేదు కదా. ఆయన బాధ ఇప్పుడు ఇది. ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర సప గాలి చేసినట్లయితే యోనాకి హ్యాపీగా ఉండేది, అవునా కదా? అదే ఈయన బాధ. అరే నాయన నేను చేశాను ఒక్కడిని చంపలేదేనా? ఓ సంపదా అని ఒక్కడిని చంపలేదు. ఏంటిది? ఒక రోజు గడిచింది. యోనాకు బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుడు. అర్థమవుతుందమ్మా ఎందుకు క్షమించాడు దేవుడు చెప్పండి. ఒక్క దుర్మార్గుడు కూడా ఇప్పుడు ఇంతవరకు రెండో రాకడ రావట్లేదండి, రెండో రాకడ వద్దన్నారు, జీసస్ కమింగ్ సూన్ అన్నారు, మరి రావట్లేదంటే అని వాళ్ళకి అందరికి బుద్ధి చెప్పడానికి ఈ మాట అనమాట. ఓరు బాబు ఎంతో మంది మారుమనసు పొందాలరా, ఇంక వాక్యం అందలేదురా ఆయన. చాలా గ్రామాల్లో అసలు బైబిల్ అంటే ఏంటో తెలియదు, నీ పక్క వాళ్ళు కూడా యేసు ప్రభు గురించి కరెక్ట్గా తెలియదు, మరి తెలియకుండా నేను ఎట్లా వస్తాను? అంతటను అందరూ మారు మనసు బంధాలు కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతుందో చప్పట్లు కొట్టండి. ఒకవేళ వాక్యం అందరికి తెలిసినట్లయితే ఆయన వచ్చేస్తాడు అంతే, ఇంక విత్ ఇన్ మినిట్స్లో అనమాట. ఇంకా చెప్పలేదమ్మా, అది చెప్పడానికి లేదు. ఇదిగో వస్తున్నాను రాడే. కొంతమంది ఫూలిష్ ఫెలోస్ అడుగుతా ఉంటారు, ఓరు బాబో చాలా మంది దుర్మార్గులు ఉన్నారా, ఇంకా మారాలి అందుకే రావట్లేదు అని ఆయన. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా. అంతేనండి పాస్టర్ గారు, ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఎస్. లేకపోతే స్పాట్లో వస్తాడు అవుట్గా, తర్వాత అక్కడ అగ్ని ఆడదు, పురుగు సావదు, మళ్ళా మాడి తెస్తారు, అగ్ని గోళాలలో కాలిపోతారు. ఇంకా మారతారేమో అనుకొని ఈయనకు బుద్ధి చెప్పాలని చెప్పేసి పాపం బాగా వాక్యం చెప్పి అలసిపోయాడని చెప్పి మీకు చెప్పాను కదా. ఆయన కూర్చున్న కాడ ఒక సొర చెట్టును మొలిపించాడు స్పాట్లో. అది గ్రాఫిక్స్లో ఊహించుకోండి. బచ్చ ఆకులు బచ్చ పందిరి బచ్చ అయిపోయింది. ఆయన కూర్చున్న దగ్గర దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టును మొలిపించాడు. ఏం చెట్టు అది? సొరకాయలు తిన్నారా మీరు? సొరకూర తిన్నారా? కాయలు కోసుకొని తిన్నారు ఎప్పుడన్నా? అబ్బా సొరకాయ తెలిసిన వాళ్ళు చేయొద్దండి, బోరుగుంటే. అబ్బో అందరికీ తెలుసు. అయితే దాని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ కూర్చున్న కాడ అంటే ఏం చేశాడు, బాగా వాక్యం చెప్పి అలసిపోయాడు కదా అని చెప్పి ఎండ ఉంటే బాగా ఎండకు చెమట పడుతుందని చెప్పేసి అయ్యకి మంచి ఫ్యాన్ వేద్దామని చెప్పి అయ్య ఏం చేశాడు, పెద్దయ్య ఒక సొర చెట్టుని ఏసయ్య మొలిపించాడు. అంటే ఏసై అంటే యెహోవా దేవుడు అనుకుందాం. మొలిపించినప్పుడు మంచిగుంటే చల్లగా ఉంటే అబ్బా దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా అంటున్నాడు. చల్లగా ఉండేసరికి చెయ్యొద్దు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల మా యేసయ్య, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఒక్క దుర్మార్గుడు కూడా చనిపోవటం నీకు ఇష్టం లేదా నాయన? ఒక్క దుర్మార్గుడు కూడా చనిపోవటం నీకు ఇష్టం లేదా ప్రభువా? ఎంత గొప్ప మనసు అయ్యా నీది, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను ఎక్కడా వినలేదే. ఈరోజు ప్రభువా నీ ప్రేమను, నీ వాత్సల్యతను నీ బిడ్డలకు మీరు చూపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి వారిని ఆత్మీయంగా మీరు బలపరచండి.
నీ పనిముట్లుగా చేయండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బంధకాలు యేసు నామములో లయము చేస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో ఉన్న ప్రతి ఒక్క అప్పు తొలగిపోవునుగాక. ఇప్పుడే యేసు నామములో ఉన్న ప్రతి ఒక్క జబ్బు తొలగిపోవునుగాక. ఇప్పుడే యేసు నామములో ప్రతి కుటుంబ సమస్య తీర్చబడునుగాక. సాతాను శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, చేతబడి శక్తులను యేసు నామములో లయము చేస్తున్నాను. ఓ సాతానా, నీ పరిశుద్ధాత్మ శక్తితో అయ్యా నీ బిడ్డలను మీరు లేవనెత్తండి. ఇగో ఎన్నో కష్టాలతో వచ్చారు ప్రభువా, వాక్యం వింటున్నారు, వాక్యము ద్వారా కట్టబడి నిలబడి ఒక బలమైన శక్తి నీ బిడ్డలకిచ్చి వారికి మీరే కార్యాలు చేయమని మీ పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు కుమ్మరించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సహోదరి పేరు రాణి, చనిపోయే స్థితి నుంచి, చనిపోయే వాళ్ళు బ్రతుకుతారా అని మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదిగో బ్రతికింది ఇక్కడే ఉంది. చెప్పండి కూడండి. చనిపోయే స్థితి నుంచి దేవుడు బ్రతికించాడు. తలకు దెబ్బ తగిలి డాక్టర్స్ ఆమెని బ్రెయిన్ డెడ్, ఇంకా పనికిరాదు, బ్రతకదు అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు రాశారు. ఏడ్చుకుంటూ వాళ్ళ మామయ్య గారు, వాళ్ళ పాప అందరూ నా ఫోన్ ఎత్తకపోతే కూడా మెసేజ్లు పంపించినప్పుడు వెంటనే నేను మరలా తిరిగి ఇమీడియట్గా రే నర్సింగ్ అన్న కాల్ చేశాడే. కాల్ చేస్తే అయ్యా నా మేనకాల్లో అప్పర్ మార్క్ స్థితిలో ఉంది, డాక్టర్స్ బ్రతకదు అంటున్నారు, ఫైనల్గా ఇంకేం లేదని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పా, ఆమెకి ఏమీ కాదు, ఆమెను దేవుడు బ్రతికిస్తున్నాడు అని ప్రార్థన చేసినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే మేము బ్రతకదని చెప్పేశారు. నేను చెప్పాను ప్రార్థన చేస్తాను, దేవుడు బ్రతికిస్తాడయ్యా. డాక్టర్ చెప్పిన మాట అదిగో తను ఇక్కడ పెట్టినని చెప్తున్నాను. ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడు. తన సాక్షికి ఎక్కడ తీసుకొచ్చాడు అదిగో చూడండి. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఎంతమందో టీవీ కార్యక్రమాలకి మీరు సహాయం చేశారు, సహాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీకు ఒక విన్నపాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎన్నో టీవీ కార్యక్రమాలకి, ఎంతమందో పరిచర్యలకు మీరు సహాయం చేశారు. కాబట్టి నూతనంగా ఈ టీవీ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలందరికీ నేను ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను. అదేమంటే మీ కుటుంబం తరపున మన స్వస్థత గుడారం టీవీ కార్యక్రమానికి కూడా, ఎందుకంటే ఎంతో మందికి చేశారు కాబట్టి మన స్వస్థత గుడారం టీవీ కార్యక్రమానికి కూడా మీరు ఒక్కసారి స్పాన్సర్ చేయండి. మీరు ఒక్కసారి స్పాన్సర్ చేస్తే మీ కుటుంబం దీవించబడుతుంది. మీ కుటుంబం కొరకు అంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వారి యొక్క ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఉన్నత అభివృద్ధి కొరకు నేను నా ప్రత్యేకమైన సమయం మీకు అందరికీ తెలుసు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎంతోమంది బిడ్డలు మేల్కొని ఆ టైంలో కాల్ చేస్తున్నారు. నేనే స్వయంగా కాల్స్ రిసీవ్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా మర్చిపోకుండా తెల్లవారుజామున 3 గంటలకి కాల్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మీ సమస్యల కొరకు ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తాను. చాలామంది నా లైన్ దొరకడం లేదని చెప్పేసి బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మీరు చదువుకొని ఒక విద్యావంతులైతే నేను చెప్తున్నాను, ఒక SMS పంపించండి. SMS పంపించినటువంటి వాళ్ళకి నేను స్వయంగా తిరిగి కాల్ చేస్తాను. కాబట్టి ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు SMS ద్వారా కానీ లేదా వాట్సాప్లోనైనా సరే మీరు నాకు మెసేజ్ పంపించండి. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ప్రేయర్ వారియర్స్ కాదు. నేనే స్వయంగా రిప్లై ఇస్తాను, ప్రేయర్ వారియర్స్ కాదు. ఇది మీ మైండ్లో ఎవరైతే ఈ టీవీ కార్యక్రమం వాచ్ చేస్తున్నారో మీరు జ్ఞాపకం పెట్టుకుని, నిజంగా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు ఒక మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన వెంటనే నేను తిరిగి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే స్వస్థత గుడారం యవ్వన పాలి భాగస్తులుగా జాయిన్ అవుతారో
ఈ ప్రక్కన ఒక సర్టిఫికెట్ డిస్ప్లే అవుతుంది. ఈ సర్టిఫికెట్ కూడా పాలి భాగస్తులుగా జాయిన్ అవుతారో, పాలి భాగస్తులుగా జాయిన్ అయినటువంటి వారి కొరకు ప్రక్కన డిస్ప్లే అవుతున్నటువంటి సర్టిఫికెట్ మీ ఇంటికి పంపిస్తాను. కాబట్టి వెంటనే మీ బిడ్డలనో, మీ మనములనో, మీ మనమరాండ్రనో, మీ కుటుంబ సభ్యులనో ఫ్యామిలీ పార్ట్నర్స్గా మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మరి మర్చిపోకుండా వెంటనే ఎవరైతే ఫ్యామిలీ పార్ట్నర్స్గా జాయిన్ అవుతారో వారి కుటుంబాల కొరకు నిరంతరం మేము ప్రార్థన చేస్తాం కనుక మీరు వెంటనే ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబరు స్వస్థత గుడారం పాలిభాగస్తులుగా జాయిన్ అవటానికి, స్వస్థత గుడారం ఫ్యామిలీ పార్ట్నర్స్గా కుటుంబ పాలిభాగస్తులుగా జాయిన్ అవటానికి మీరు వెంటనే ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి నన్ను సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. స్వస్థత గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థత గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుగు స్థలం యూసఫ్ ఫంక్షన్ హాల్, మహావీర్ హాస్పిటల్ దగ్గర, మాసప్ ట్యాంక్ రోడ్, ఏసీ గార్డ్స్ బస్ స్టాప్, లక్డికాపూల్, హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపటి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. మా చిరునామా స్వస్థత గుడారం, తపాలా సంచి 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004, ఇండియా. Our address Healing Tabernacle Church, Post Box number 77, Khairatabad, Hyderabad, Telangana 5,04,000, India. Website www.sanjayvempati.org. Email sanjayvempati@gmail.com.